హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఏంటి ఎలా రెడీ అయ్యానో చూడండి. ఈ రోజు నేను మేక్ ఓవర్ చేయించుకున్నాను. ఎందుకు? ఫోటోషూట్ పెట్టుకున్నాను. ఎలాగో మేక్ ఓవర్ ఫోటోషూట్ అన్నీ పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఇలా హాఫ్ శారీలో మీకు ఒక మంచి లుక్ ఇద్దాము, మీకు కనిపిద్దాం ఇలా చక్కగా అని చెప్పేసి యూట్యూబ్లో నేను ఒక వంటకం చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నా. ఎప్పటి నుంచో మటన్ బిర్యానీ తినాలని ప్రాణం లాగేస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఎంత బాగుందో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను అండ్ ఇంకా వేరే అన్ని నాన్ వెజెస్ చేశాను, కానీ మటన్ బిర్యానీ చేయలేదు. మటన్ బిర్యానీ తినాలి అని చెప్పి చాలా చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండ్ మీకు చూపించాలని నాకు కోరిక. ఈ గెటప్లో ఎలా ఉన్నాను? అయితే ఇప్పుడు మనం మటన్ బిర్యానీ కోసం మటన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీకు చాలా సూపర్గా చూపిస్తాను. దమ్ బిర్యానీ అసలు ఇంకా హైదరాబాదీ బిర్యానీ చించేస్తాం. ఇంకా చూడండి, మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ 1 kg మటన్ అండ్ దీనికి మంచిగా లివర్ అంటే తెలుసు, దీన్ని మా నిజామాబాద్ లో తిల్లి అంటారు. అవునా? నిజమా? మరి మీరందరూ ఏమంటారు? ఐ డోంట్ నో, కామెంట్ లో చెప్పండి. బేజా ఫ్రై చేద్దాం అని చెప్పేసి బేజా కూడా తెప్పించా. వాళ్ళ ఫేవరెట్ అంట. ఓకే, నా ఫేవరెట్ కూడా ఇది. మటన్ బిర్యానీకి కావలసినవి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, అట్లాగే బగారా అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని, అంటే ఐ మీన్ లవంగ, యాలక్కాయలు, అదంతా ఏమంటారు, దాల్చిన చెక్క, సాజీరా, ఎవ్రీథింగ్ అన్ని ఒక్కొక్కటి కలిపేటప్పుడు చూపిస్తాను. సో బిర్యానీకి కావాల్సింది అయితే ఇది. అండ్ స్పెషల్లీ బిర్యానీకి కావాల్సింది ఏంటి? రైస్ బాస్మతి. ఫిగర్ కాన్షియస్ ఆడవాళ్ళు కూడా అసలు ఇంత చేయరు. ఆడవాళ్ళు అసూయ పడే అంత మెయింటైన్ చేస్తున్నారు. మరి ఏంటో ఏం ప్లాన్ మరి నెక్స్ట్ అలా? మీ ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలో వచ్చా ఈ బ్లాగ్స్ లో ఒక్కళ్ళు కూడా నన్ను పొగడతలేరు. అది అవుదమ్మా, అరే ఇట్లా హీరో లాగా ఉన్నాడు, స్లిమ్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ పొగడండి, నా వీడియోకి హెల్ప్ చేయమని చెప్పండి. ఇప్పుడు మటన్ బిర్యానీ మంచిగా మ్యారినేట్ అంటే మిక్స్ చేద్దాము. దానికోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ప్యాన్ లో. సో స్టవ్ ఆన్ చేసుకుందామా. ఆయిల్ పట్టించిన గానుపు నూనె, దీన్నే వాడండి. గానుపు నూనె బట్ ఇది పల్లి నూనె, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడతాను. ఊరికే ఎందుకు చెప్తానంటే మీకు గుర్తుండడానికి. ఇప్పుడు ఏంటి, ఆయిల్ పోసుకుంటున్నాను. కమాన్ ఎవ్రీబడీ. సో ఆయిల్ ఇంత వేసాను ఫ్రెండ్స్, ఆయిల్ అవసరమే దీనికి. సో ఆనియన్స్ ఎక్కువ ఉంటే మంచిగా అవుతుంది. మటన్ బిర్యానీ ప్రాసెస్ అది మొత్తం మిక్స్ చేద్దాము. ఉల్లిపాయలు వేగుతున్నాయి, సో నేను చూసుకుంటాను అది మధ్యలో. సో దీనికోసం ఇలాంటి బౌల్ ఉండాలి, ఇట్లా వెడల్పాటి బౌల్ ఉండాలి బిర్యానీ కోసం. మంచిగా కింద మంచిగా అవి ఉడుకుతాయి. చికెన్ అయితే జల్దీ అయిపోతుంది దమ్లో, బట్ మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం మంచిగా కావాలి. కొంచెం ఇలాంటిది, లేదంటే కొద్దిగా వేరే ఫ్లాట్గా నాన్ స్టిక్ దాంట్లో అట్లా చేసేదాన్ని. హలో, ఈ అందాల బొమ్మ ఎవరు? ఈ అందాల బొమ్మని తయారు చేసిన ఒక ముద్దు గుమ్మ. సో ఒక 3 వేద్దాం ఫ్రెండ్స్. నిమ్మకాయలు యాక్చువల్ గా చాలా మందికి తెలియదు, నిమ్మకాయలు ఎక్కువ వేసేస్తారు. కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్, నిమ్మకాయ ఇందులో ఉంటది ఫ్రెండ్స్. ఇది ఇలా చేసేసి ఇలా వదిలేయకూడదు. ఆడవాళ్ళకి ఈ తెలివి కూడా ఉండాలి, కాపాడాలి. సో ఇది మటన్, ఇంకా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం, ఇంకా జస్ట్ కలపడం. సరే, నేను ఏదో హెల్ప్ చేయలేదు అన్నది కదా ఫ్రెండ్, ఒక స్పూన్ నేను కూడా కలిపేస్తే అయిపోతుంది పని. ఎంత దారుణం, ఎంత దారుణం. నువ్వు ఏమున్నావు తెలుసా? పడితే కొంచెం సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్, అంతే. సో ఇది మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నియర్ నుంచి చూపించు. ఇది మొత్తం ఇట్లా కలిపేసుకున్నా, మొత్తం ఇట్లా చేసేసి మొత్తం దీన్ని ఇంకా మొత్తం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఒక 1 hour అన్నా నానాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా దీన్ని ఇలా మనం అనేసి ఇట్లా 1 side అనేసి కొంచెం ఆయిల్ ఇది అయ్యేలాగా ఇలా ఉంచేసేద్దాం, ఇలా పక్కన పెట్టేద్దాం ఇలా. ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే పత్తా వేసుకోవాలి.
ఇంకా బాస్మతి రైస్ మేము ఎక్కువ మెంబర్స్ లేము, సో కొంచెం తక్కువే వండుతున్నాను. 5-6 గ్లాసెస్ వండుతున్నాను, కొంచెం మిగులుతుంది. సో రేపు కూడా మైక్రోవేవ్లో వేడి చేసుకొని తినొచ్చు. నేను హాఫ్ శారీలో ఎలా ఉన్నానో కామెంట్స్ ఇవ్వండి, బాగున్నానా లేదా. అయితే నాకు ఈ హాఫ్ శారీలో ఆ సాంగ్ ఒకటి రీల్ చేద్దాం అనుకున్నా, ఒకవేళ వీలైతే చేస్తాను. నీలపురి గాజులవో నీలవేణి, నువ్వు లంగమణి వేసుకొని నడుస్తా ఉంటే. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అమ్మో రైస్ ఇక్కడ ఇదైపోతుంది, మొత్తం వాటర్ మరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. కొంచెం మంచిగా హాఫ్ కుక్ కావాలి ఫ్రెండ్స్. హాఫ్ కుక్ అయ్యే వరకు దీంట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. హాఫ్ కుక్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, రైస్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. అవ్వాలి, హాఫ్ కుక్ అంటే తక్కువనే అవ్వాలి. అయింది, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. మటన్ బిర్యానీ ప్రాసెస్లోకి ఇంకా రైస్ని వేసేద్దాం. బిఫోర్ దట్ చిన్నది మర్చిపోయాను, కానీ ఇప్పుడు వేస్తేనే బెటరు. ఇలాచీ పౌడరు, గరం మసాలా కొంచెం అతిగా కాదు, ఎక్కువ అంటే వేస్తే మొత్తం అదే స్మెల్ వస్తుంది. కానీ ఇలాచీ పౌడర్ ఎక్కువ వేయాలి. అసలు మటన్ బిర్యానీ ఇంత బాగా ఎందుకు అవుతుంది నాదని చెప్పేసి మా ఆడపడుచులు, మా బ్రదర్స్ అందరూ, మా సిస్టర్ ఇన్ లాస్ అందరు, మా పాప శ్రీముఖి, మా బాబు అందరు అడుగుతారు. కొంచెం ఇలాచీ పౌడరు మంచిగా వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వేసాను దీంతో. ఇది మళ్ళీ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నువ్వు దగ్గరే ఉండు, దూరం పో, దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేయి. ఆనియన్స్ ఎక్కువ వేసేసేయాలి మిక్సింగ్ లో. ఇంకా మనం పైనుంచి కొంచెం, ఇది ఆనియన్స్ తోటి మొత్తము కాగిన ఆయిల్ కదా, సో ఒక ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. సో అందుకని ఇది వేయడం. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్, ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకా మంచిగా కలిపేసి ఇంకా చక్కగా పరిచేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, వెరీ సింపుల్, ఏమీ లేదు, పెద్ద ఆర్భాటము హంగులతో కూడింది కాదు ఈ మటన్ బిర్యానీ. వెరీ సింపుల్. ఇలా రెడీ అవ్వడమే కాదు, వంట చేయడం కూడా రావాలి. సగం ప్రాణం వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఇలా అయిపోతుంది ఇంకా బిర్యానీ అనేసరికి. చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా. నేను ఇది ఒక ఎక్స్ట్రా ఉంచాను, కొంచెం తీసేస్తాను. ఎందుకు ఫ్రెండ్స్ దబడి దిబడి వేసుడే, పెద్ద స్టైల్గా ఇలా వేయండి, అలా వేయండి. తినడంలోనే కాదు, పని చేయడంలో కూడా దిట్ట. అప్పుడే కదా పుణ్యం కొద్ది పురుషుడని. అంత మంచి హస్బెండ్ దొరికారు నాకు, ఒక్క మెతుకు కూడా వదిలేదు లేదు ఫ్రెండ్స్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంకా పైనుంచి ఇప్పుడు ఈ ఆనియన్స్, సో కొంచెం ఫుడ్ కలర్, ఓన్లీ కలర్ కోసము, అసలు వేయకుండా నడుస్తుంది, కానీ ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మీకు ఇష్టం. ఇంకా మీరు వేయాలి అనుకుంటే వేయచ్చు, లేకపోతే లేదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అక్కడక్కడ. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒకటి ఇట్లా సాఫ్ట్ ప్లేన్ ఉన్న పెంక పెట్టేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పిండి తీసుకోవాలి. ఇది మనము సిల్వర్ పేపర్ తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది నేను పిండితో చేస్తున్నాను. ఇది ఓల్డ్ స్టైల్లోనే చేస్తున్నాను నేను. ఇది ముందే కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు, ఇలా వెంటనే కూడా కలుపుకోవచ్చు. ఇలా ఇలా పెట్టేసేయాలి ఫ్రెండ్. అట్లా మొత్తం పెట్టేసి పెంక మీద పెట్టాలి. మిర్చి ఫ్రెండ్స్, ఇది ఇటువైపు కట్ చేయాలి అండ్ ఇటువైపు కట్ చేయాలి. ఇది ఇలా పెట్టేసేయాలి. మా ఇంట్లో పని చేస్తుంది, కానీ మా ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోయింది. సో అంత ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు. లతాశ్రీ మా మేడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నాతోటి చాలా ప్రేమ భావంతో ఉంటారు. మా ఇంట్లో ఒక 4 మెంబర్స్ పనిచేస్తారు, కానీ అందరూ చాలా బాగుంటారు నాతో, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. సో ఇప్పటి నుంచి టైం స్టార్ట్ నౌ. మళ్ళీ 10 మినిట్స్ హైలో ఉంచాలి, మళ్ళీ 5 మినిట్స్ సిమ్లో ఉంచి 10 మినిట్స్ మళ్ళీ హైలో ఉంచేసి టోటల్ 40 మినిట్స్కి ఆపేసేయాలి. దాని తర్వాత ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్ ఆగి ఇంకా ఓపెన్ చేయాలి. టైం స్టార్ట్ నౌ. టైమర్ పెట్టేసాము. సో ఈ టైం ప్రకారం యాక్చువల్గా నేను 40 మినిట్స్ చెప్పాను. బిఫోర్ దట్ 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 35 మినిట్స్లో టోటల్ కట్టేసేయాలి. పోయి మంచిగా మెత్తగా అవుతుంది ముక్క, నేను మీకు చూపిస్తాను. సో 10 మినిట్స్ ఎప్పుడో దాటిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సిమ్ చేసుకుందాం. అంటే ఏం కాదు, ఒక స్టార్టింగ్ 15 మినిట్స్ అయినా కూడా ఏం కాదు, ఇట్లా ఆవిరి రావాలి. సో ఇప్పుడు దీన్ని సిమ్ చేసుకుందాం. టోటల్ సిమ్ చేసుకొని
దమ్కి ఇవ్వాలన్నమాట. దమ్ కావాలి, అది దమ్ము తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ హైలో చేద్దాం. ఇది చూడండి, అసలు సిమ్లోనే అంత ఆవిరి వస్తుంది ఫ్రెండ్స్. సో మంచిగా కుక్ అవుతున్నది. అందుకని చెప్పేసి ఒక 10 minutes ఉంచదలుచుకున్నా. 5 minutes సరిపోతుంది, కానీ 10 minutes ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ పొయ్యి మీద బేజా ఫ్రై చేసేస్తా ఫ్రెండ్స్. సో ఇది ఆవిరి రావడము ఆగిపోయింది. ఇంకా మనం ఇప్పుడు హై చేసుకుందాం. ఆనియన్స్ బేజా ఫ్రైలో ఇది స్టవ్ కొంచెం మంట మళ్ళీ తక్కువ చేసుకుందాం ఫ్రెండ్స్, చాలా ఆవిరి వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్, బాగా ఇట్లా ఫ్రై కావాలి. భలే ఉంటుంది ఇది. ఆహా ఏమి రుచి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ సాల్టేనా? అవును సాల్టే. అండ్ 2 స్పూన్ ధనియాల పొడి. మంచి కలర్ఫుల్గా అయిందా ఫ్రెండ్స్? ఇలాగే కొంచెం అలా ఉంచాలి. ఇంకా దీని మీద ఏదైనా క్యాప్ తీసుకోరా. ఇది ఇప్పుడు కొంచెం హై చేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఇది దమ్ బిర్యానీది కొంచెం హై చేస్తున్నాం 10 minutes. ఇప్పుడు కొంచెం దీంట్లో లిటిల్ బిట్ ఆఫ్ ధనియాల పొడి, ఏది బేజా ఫ్రైలో, కొబ్బరి పొడి కొంచెం, ఇలా గరం మసాలా జస్ట్ చిటికేడు. సో ఎంత ఫ్రై కావాలి ఫ్రెండ్స్, ఇలా అడుగంటేలాగా. ఏమిటి? కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు, 2-3 స్పూన్లు అనుకోండి. కొంచెం కొబ్బరి పొడి ఎక్కువన్నా ఏం కాదు. అండ్ గరం మసాలా అండ్ ఇలాచీ పౌడర్ కొంచెం బాగా వస్తుంది టేస్ట్. సపరేట్ ఇలాచీ పౌడర్ వేస్తే వెల్ మిక్స్ వెల్. ఇందులో కొంచెం ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఇది కొంచెం ఉడకాలి కదా, కొంచెం ముక్క మునిగే వరకు లైట్గా వాటర్ వేసుకుందాం. ఒక 2 విజిల్స్ అన్నా రావాలి. ఇది కూడా మంచిగా కుక్ కావాలి ఫ్రెండ్స్, లేదంటే పొట్ట నొప్పి వస్తుంది. క్యాప్ వేసుకుందాం. ఇది మంచిగా చెక్ చేసుకొని, అంటే రబ్బరు సైడ్కి అయిపోతే అని. ఒక 3 విజిల్స్ ఎనఫ్. మనము పెట్టిన బేజా చూద్దాం ఒక్కసారి, దీని సంగతి ఏంటో. మొత్తం కుకింగ్ ప్రాసెస్ ఇగో 36 minutes. దీనికంటే ముందు ఒక 5 minutes ముందు మనము స్టార్ట్ పెట్టాము. సో ఇప్పుడు నేను ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. డన్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఇది బేజా ఫ్రై అయిపోయింది చూడండి. కొంచెం కొత్తిమీరతో మంచిగా కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా బేజా ఫ్రైది. అండ్ ఇది బిర్యానీది కూడా ఆపేస్తున్నా. ఫినిష్. 2 అయిపోయినాయి. ఇంకా దీనిది విజిల్ వస్తే 3 విజిల్స్కి 3 or 4 విజిల్స్కి అది అయిపోతుంది. అది కూడా కొంచెం మంచిగా కుక్ కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకెందో అట్లా కూల్గా ఉండాలనిపించదు. ఎందుకో మరి ఇది ఎట్లా వచ్చిందో ఏంటో. మరి ఇట్లా గెలుకుడు టైప్ అనమాట. ఎందుకు? ఎప్పుడు మన ఏజ్ ఎంత పెద్దగా ఉన్నా మన మనసు మాత్రం ఎప్పుడు 16-20 లాగా ఉండాలి. సో అదే మెయింటైన్ చేయండి. ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం అది మనమే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి మీద ఆధారపడద్దు. ఓన్ ఎనర్జీ ఒకటి మనకు ఉంటది కదా ఫ్రెండ్స్. బీ కాన్ఫిడెన్స్ తో ఉంటే ఆటోమేటిక్ అందం పెరుగుతుంది. మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి మీద ఆధారపడొద్దు, కానీ కొంచెం కుక్ కావాలి కదా అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు వంట అనేది మనం ఏం చెప్తామో ఆ దిశగా వెళ్ళదు. మనము 3 విజిల్స్ అని 5 విజిల్స్ పెట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి 6 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది మంచిగా మెత్తగా తింటే ఆరోగ్యానికి మంచిది, మంచిగా డైజెషన్ అవుతుంది. అదే మనం గట్టిగా తిని పళ్ళని పాడు చేసుకొని, చక్కటి పళ్ళని మళ్ళీ ఎందుకు లోపల ఇండైజెషన్, పొట్టలో ముందే కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో అందుకని మంచిగా డైజెస్ట్ కావాలి అంటే మంచిగా మెత్తగా కుక్ కావాలి. సో సిమ్ మీద పెట్టేశాను. కొంచెం అందులో అట్లా కుక్ అవ్వని, ఒక్క విజిల్ రాగానే అది కొద్దిగా ఆపేసి ఇంకా దాన్ని మళ్ళీ నేను డ్రై ఫ్రై చేసేస్తాను. హలో డార్లింగ్, కమ్ ఆన్.
సూపర్ డూపర్ ఫైన్. నా డిజైనర్ అండి, ఈ కాస్ట్యూమ్ ఇచ్చిన డిజైనర్ సుష్మిత, మిక్కీస్ డిజైనర్, మన నిజామాబాద్లో మిక్కీ ఫ్యాషన్ నుంచి అసలు సూపర్ డూపర్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఐడి వచ్చేసి ఇన్స్టా ఐడి మిక్కీ ఫ్యాషన్. అసలు చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్ చూశారు కదా. నేను ఈరోజు అయితే నేను అసలు ఎంత బాగున్నానో అసలు నాకు జస్ట్ ఊరికే అలా మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశారు. ఎంత బాగా కస్టమైజ్ చేశారో చూడండి. బ్లౌజ్ అయితే అసలు నేను ఇట్లా డాల్కి వేసుకున్నట్టే వేసుకున్నాను. భలే సెట్ అయింది బ్లౌజ్. అసలు ఈరోజు మొత్తం అసలు తనతో ఇంకా నేను కొన్ని రీల్స్ ఇవాళ తీసుకుందాం అనుకున్నాను, బట్ తను రాలేదు టైంకి. చాలా కస్టమర్స్ అట్లా ఉండేసరికి రాలేదు. సో మేము రేపు చేస్తున్నాం, వస్తాం రేపు ఇంకొక కాస్ట్యూమ్తో కాస్ట్యూమ్తో. ఒక 3-4 రీల్స్ మా ఇద్దరి ఉంటాయి ఇంకా. సో లతాశ్రీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేయండి, షేర్ కామెంట్ చేయండి, చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ ఫ్రెండ్స్. ఇంక ఈ మాత్రం కొంచెం లైట్గా గ్రేవీ ఉండాలి ఫ్రెండ్స్, ఈ మాత్రం ఉండాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బిర్యానీ దమ్ బిర్యానీ చేసింది అసలు ఓపెన్ చేయలేదు. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా, నాకు టెన్షన్గా ఉంది అసలు ఎట్లయిందో ఏమో. తిననీకేమో మా డిజైనర్ కూడా వచ్చేసింది, నాకు ఈ డ్రెస్ డిజైన్ చేసిన అమ్మాయి. ఓపెన్ చేయాలి ఇంకా నేను, ఎట్లుందో ఏమో. నాకు భయం వేస్తుంది. పైన అయితే బాగానే ఉంది ఫ్రెండ్, లోన చూద్దామా. ఇది మొత్తం ఇలా తీసేసేయాలి, తర్వాత తీసేద్దాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. దగ్గరికి రా. వావ్ ఫ్రెండ్స్, అసలు ఏమన్నా అయిందా, ఇరగా తీసింది అసలు బిర్యానీ. చాలా బాగా కుక్ అయింది, సూపర్గా అయింది ఫ్రెండ్స్. భయపడేదే లేదు ఈ లతాశ్రీస్. ఏదో అలా నటించాను, నాకేం భయం. ఎంత బాగా కుక్ అయింది చూడండి. మటన్ దమ్ బిర్యానీ సూపర్ గా కుక్ అయింది. అసలు పీసు ముక్కలు చెక్కలు అయిపోయింది. అసలు మంచిగా తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఫర్ ఫుడ్ టేస్ట్. ఇంకా ఇంత కష్టపడి ఇంకా వండినందుకు ఇంకా మంచిగా తిని మనము టేస్ట్ చేసి చెప్పాలి కదా. నాకైతే చాలా బాధరగా ఉంది, ఆకలిగా. డే మొత్తం షూట్ అయింది ఈరోజు. అసలు చాలా రీల్స్ చేయడము, ఈ మేకోవర్తో నేను అన్నీ మంచి రీల్స్ చేయడం అలా జరిగింది. బాగా మార్నింగ్ లేచాను. ఎప్పుడు లేవాను, కొంచెం లేట్ లేస్తాను. నా రొటీన్ అంతా లేట్ ఉంటుంది. సో త్వరగా లేచాను. ఇంకా చాలా కష్టపడ్డాను. జస్ట్ ఓన్లీ షేక్ మాత్రమే తాగాను. ఫుడ్ ఏం తినాలి ఆకలి వేస్తుంది. అండ్ నాకు ఫోటోషూట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, మేకోవర్ చేయడానికి వచ్చిన అమ్మాయి, అండ్ నా ఈ డ్రెస్ డిజైన్ చేసిన అమ్మాయి అనుకోకుండా సర్ప్రైజింగ్ గా వచ్చేసింది. డ్రెస్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి, రాను అని చెప్పేసి వచ్చేసింది. సో తను కూడా ఇక్కడే ఫుడ్ తినిపోమ్మా అని చెప్పేసి అన్నాను. వాళ్ళందరూ వెయిటింగ్. ఫస్ట్ మీరు తినండి, టేస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు నన్ను ఫస్ట్ తినమన్నారు. సో మా వారు వర్కౌట్స్ అని అదని ఇదని ఇంకా వెయిట్ అది ఇది, నేను లావ్ అయిపోతున్నా అది ఇది అని చెప్పేసి నా మీద ఎన్నో సెటైర్లు వేసేసి, ఆయన మాత్రం మెయింటైన్ చేస్తున్నా, మటన్ తినను, చికెన్ తినను, ఏం తినను, నేను అట్లా కంటెస్టెన్సీ నేను మెయింటైన్ చేస్తా అని చెప్పేసి అలా చెప్పారు కదా. తను ఎలాగో లేరు, ఇంకా నేను ఎట్లాగో 4 రోజులు తింటాను, 4 రోజులు పస్తులు ఉంటానని చెప్పాను కాబట్టి. సో ఇప్పుడు మాత్రం నా వ్యూవర్స్ కోసము నేను తింటున్నాను. ఇంకా ఫుడ్ టేస్ట్ చేస్తాను. ఇంకా వడ్డించుకుందామా ఫ్రెండ్స్. అక్కడ బయట కిలోమీటర్ వాసన వచ్చింది. ఇది తన చేత్తో బిర్యానీ అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. వర్కౌట్స్ అన్నారు అంటే అది రేపు ఇంకో 4 కిలోమీటర్ ఎక్కువ నడుస్తుంది. నేనే బాగా తిని లావ్ అవుతున్నా అన్నారు, మీరు బాగా మెయింటైన్ చేస్తున్నా అన్నారు, ఇలా మెయింటైన్ చేస్తున్నా అన్నారు. బాగా టేస్టీగా వండకపోతే ఇండైరెక్ట్ గా నన్ను చెరగొడుతున్నాను. అంతేగా మన మటన్ దమ్ బిర్యానీ అంటే ఇలా దిగి రావాలి ఫ్రెండ్స్, ఇలా రావాలి. అలా వచ్చి హస్బెండ్ తింటే వైఫ్కి ఆ హ్యాపీనెస్, ఆ ఆనందము చెప్పలేము. వాళ్ళు ఫస్ట్ తిని
దాని గురించి చెప్తే కొంచెం పొగిడితే చాలు ఫ్రెండ్స్, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు బిర్యానీ ఎలా ఉందో మాత్రం చెప్పాలి, నా వ్యూవర్స్ కన్నా చెప్పాలి. నాకైతే ఎట్లాగో ఏడిపిస్తుంటారు మీరు ఏదో ఒకటి చెప్పి. అది ఆడియన్స్ మీకు అర్థమవుతుంది కదా. 1 కిలోమీటర్ అక్కడ వాసన వచ్చింది, తిన అనుకున్న వాడిని కంట్రోల్ తప్పి మరి తింటున్నా. ఇంకా అసలు ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీయా, వరల్డ్స్ ఫేమస్ బిర్యానీ లతా శ్రీస్. పక్కా చేసుకొని ఈ రెసిపీని మాత్రం చూడండి. నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎంజాయ్ చేయకపోతే నేను చెప్తున్నాను, పక్కా మీరు ఎట్లా అంటే అట్లా, నేను ఏందంటే అది వింటా. ఇంటిల్లిపాది మొత్తం అందరు పిల్లలు, బాగా స్పైసీ కూడా లేదు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది, మంచి ముక్క మంచిగా కుక్ అయింది. అసలు ఈ చేతిలో ఏంటో ఫ్రెండ్స్ ఆ మహత్యం ఏంటో, అసలు ఈ చేతులు ఏం చేయని చేతులని అసలు నిజంగా సూపర్గా. తను చెప్పేదంతా కరెక్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందుకే ఎక్కడో ఉన్నవాడిని వాసనకి ఇక్కడికి వచ్చేసా, తినాలనుకున్నవాడిని తింటున్నా. సబ్స్క్రైబర్స్ చాలా రావాలని మా ఆవిడ కోరిక. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. సో నా కోరిక ఏం లేదు, నా ఛానల్ని మంచిగా ఎంత ఎక్కువ మంది వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి నా ఫుడ్ టేస్ట్ పోతుందని చెప్పేసి, నా వ్లాగ్ నా వంట పోతుంది, అందరికి జనాల్లోకి వెళ్ళాలి నా వంట అని చెప్పేసి, వాళ్ళు కూడా వండుకొని తింటారని చెప్పేసి, అంతే, వేరే ఏం లేదు. ఫాలోవర్స్ పెరిగితే నీకేం బెనిఫిట్ లేదు, కాకపోతే నీ బెనిఫిట్ వల్ల నీ ఫుడ్ ఫాలోవర్స్ అందరూ, ఫుడ్ ఫాలోవర్ వాళ్ళందరూ ఇది టేస్ట్ చేయడం కోసమే ఫాలో చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ చేయడం కోసమే, వేరే మాకేం అవసరం లేదు. మా టేస్ట్ మీరు తినడం కోసం ఫాలో చేసుకుంటున్నాం. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వంట ఎలా ఉందో అండ్ ముఖ్యంగా నా లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వారిని నేను డామినేట్ చేసినట్టు ఉందా లేదా, ఈరోజు నాకు ఇచ్చిన సుస్మిత డ్రెస్ బాగుందా లేదా, నాది నేను కొంచెం పొగుడుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని మనం ప్యాంపరింగ్ చేసుకోవాలి. అలా ఏదైనా సరే ఫస్ట్ మనం అని చెప్పేసి మనం ప్యాంపరింగ్ చేసుకోవాలి. హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నా కూడా నేనేం తక్కువ కాదు అని చెప్పేసి ఉండాలి. మనం ఆడవాళ్ళం ఎక్కడ తగ్గద్దు. ఎవరు చెప్తున్నారు? ఆడవాళ్ళ పక్షపాతి నేను. హ్యాండ్సమ్ అని ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నా, నేను అందుకే చేసుకున్నా. ఏందయ్యా స్వామి ఏందయ్యా స్వామి. ఇంకా నేను తింటాను, మా వారు చెప్పేశారు చాలా బాగుందని, కానీ ఇది లివరు ఇది ఏం చూడలేదు, ఫ్రై కొద్దిగా ఇది చూడండి, టేస్ట్ చేయండి. అంటే మీరు మొత్తము ఎక్కువ తినరు కదా, ఎక్సర్సైజ్లు అవి ఇవి కొద్దిగా బాడీ మెయింటైన్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను టేస్ట్ చేయడానికి. బేజా ఫ్రై, బేజా ఎక్కువనే వేయనా? నువ్వు బాగా ఫ్రై చేస్తావు కదా. అవును అవును. అమ్మో అయ్యా బాబోయ్, నన్ను టార్గెట్ చేశాడు రా బాబోయ్, నన్నైతే టార్గెట్ చేశాడు రా బాబోయ్. ఫ్రెండ్స్ బేజాని అయితే చాలా బాగా ఫ్రై చేస్తుంది. అవును, చెయ్యాలి, లేకపోతే మాత్రం అసలు వీళ్ళు ఉండరు, ఊరుకోరు. బేజా ఫ్రై చేసేదాకా అసలు మా రూట్లోకే రారు. మామూలుగా అందరి మొగుళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్సే చేస్తుంటే, నా మొగుడు దిక్కులు చూశాడే. మరి మీరు నాకు రీల్స్ చేయట్లేదు ఫ్రెండ్స్, నాతో ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ చేయాలి, మంచి ఓల్డ్ సాంగ్స్లో. ఇలా కదిలే అందం నువ్వు, అదేదో పాట నేను కొని చేసేసా. ఏంటి ఆ పాట? కదిలే అందం నువ్వు కాదు. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? కదిలే అందం నువ్వు కాదు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు లివర్ ఫ్రై? అది సూపరా? తింటుంటే అర్థం చేసుకోండి, మీరు తినాలనుకున్నోడిని తింటున్నా. నేనైతే ఇంకా మా వారి అయిపోయాక కుమ్మేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ కూడా తినిపిస్తాను, అది కూడా చిన్నగా నేను బిట్టు తీసి పెడతాను అందులో. ఇంకా ఈ రెసిపీ చూడండి, పక్కా చేసుకొని వండుకొని చూడండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వండుకొని చూడండి కాదు, వండుకొని తినండి. ఇంటిల్లిపాది సంతోషంగా వండుకొని తినండి, చాలా ఎంజాయ్ చేయండి. ఎవ్రీ సండే చేసుకోండి, వీక్లో 2 times కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ ప్లీజ్ డూ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందర ఉంటా. ఫుడ్ తినే టైం వచ్చింది, ఇంకా మొదలెడదామా? ఇంకా నా దగ్గరికి వచ్చిన అందరు ఫ్రెండ్స్ తోటి, ఇంకా ఫుల్ సుష్మితతో అండ్ ప్రోక్లిక్ నరేష్ అండ్ నా మేకవర్ చిట్టితో అందరితో నేను ఇంకా కలిసి విత్ అఖిల. సో
అందరం కలిసి ఇంకా ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం. ఎట్లుందో చెప్పాలి ఫ్రెండ్స్. నేనేమో స్పీడ్ తినేస్తా. ఎట్లుంది? చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ప్రామిస్ మీకు చెప్పలేక తింటూనే ఉన్నాను అందుకనే చెప్పడం కూడా మర్చిపోయి.